వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాయి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సభ్యులంటూ కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల రాజకీయాల్లో తనకు తగిన గుర్తింపు లేదన్నారు జీవన్ రెడ్డి. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ చీఫ్, సీఎం పదవులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారంటూ జీవన్ రెడ్డి చెప్పారు. ఇక పీసీసీ వదులుకోవటం వల్ల నష్టపోయానంటూ జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. సంజయ్ని తెచ్చి నా తలపై పెట్టారు, నేను ఎందుకు మోయాలి అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకా నాకు కాంగ్రెస్లో ఏం విలువ ఉంది అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కూడా జీవన్ రెడ్డి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీకి సంధించడం జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లో వచ్చే అధిష్టానం నుంచి సంప్రదింపులు వచ్చినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా నాకు కాంగ్రెస్లో ఏం మిగిలి ఉందంటూ కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గానైతే వెళ్ళిపోలేదు. పలు ప్రశ్నలు అంటే పార్టీ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు జీవన్ రెడ్డి సంధించారు అంటూ కూడా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా జగిత్యాల మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన సుదీర్ఘ 40 సంవత్సరాల బంధాన్ని ఈరోజు మరి వదులుకున్న పరిస్థితి కనబడతా ఉంది. వదులుకున్న తరుణంలో కొంత భావోద్వేగానికి సంబంధించినటువంటి స్పీచ్ ఇచ్చారు, అలాగే ఎమోషనల్ స్పీచ్, అలాగే కొంత ఫైరింగ్ కూడా స్పీచ్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి నేను ఏం చేశాను, కాంగ్రెస్ పార్టీ నాకేం చేసింది అనే కోణంలో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నేను గతంలోనే 1984లో 90స్లోనే నేను మంత్రి పదవిని చేశాను తప్ప ఎప్పుడూ మళ్ళీ నాకు వేరే పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో నేను పీసీసీని కూడా వదులుకున్నాను. సో ఎప్పుడైతే పీసీసీని వదులుకున్నానో అప్పటి నుంచే నాకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే 2018 నుంచి కూడా మరి రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఆయన పీసీసీ అయినాడు, అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు, అలాగే ముఖ్యమంత్రి అయినాడు. సో మరి ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇన్ని పదవులు ఇస్తూ ఉన్నారు. సో మరి నాకు ఒరిగిందేంటి, ఈ 40 సంవత్సరాల్లో నాకు చేసిందేంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే తీరులో కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు సిఎల్పి నేతగా చేసినటువంటి బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. సో కొంతమంది నాయకులందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చారు. మరి నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా, కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీకి జగిత్యాలకు సంబంధించి ఒక కార్యకర్త మరణిస్తే కనీసం చూడడానికి రాని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం లాభం, లేకపోతే ఏం లాభం అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఆయనకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని సతీష్ మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. జీవన్ రెడ్డి ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఒకసారి విందాం. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ, ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనకు పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు.
నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు. నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అనగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు నిన్ను. నాకు అర్హత లేకనా? అడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? సతీష్ ఇక తన ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కారు జీవన్ రెడ్డి. అయితే రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేవారిని అనగదొక్కుతున్నారు అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. డెఫినెట్గా అక్కడ ఆయన కొంత భావోద్వేగానికి లోనైనటువంటి ఏదైతే ఈ స్పీచ్ ఉందో మొత్తం కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కొన్ని రూల్స్ ఉండేవి, కొంత భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి మొత్తం కూడా రూల్ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కలయిక పార్టీ అనేది ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీగా మారిపోయింది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి అడుగులలో మడుగులు నొక్కేటోళ్ళు మాత్రమే ఆ పార్టీలో నెలకొనాలి అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ పోచారంకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా తీసుకొచ్చినాడు. పోచారం అసలు ఎక్కడి వ్యక్తి, ఎవరు పోచారము, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎందుకు ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ఆయనకి ఇచ్చినారు, కాంగ్రెస్ కోసం ఆయన చేసిన పని ఏంటి, కాంగ్రెస్ కోసం ఆయన కష్టపడ్డ తీరేంటి, అసలు ఎందుకు ఆయనకు పదవి ఇచ్చారు అనేది కూడా క్వశ్చన్ చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకేమో పదవులు ఇస్తారు, ప్రభుత్వ సలహాదారులు ఇస్తారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి మరి ఏం సలహాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు వేం నరేందర్ రెడ్డిని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అసలు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిందేంటి, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న పరిస్థితులలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా, ఒక కార్యకర్తలాగా కష్టపడ్డా కనీసం అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఆయనకేమో రాజ్యసభ ఇస్తారు. ముఖ్యంగా కొంతమంది సీనియర్ నాయకులను కూడా మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మొత్తం కూడా ఏదైతే రాహుల్ గాంధీ టీం ఉంటుందో, రాహుల్ గాంధీ ఆకాంక్ష ఉంటుందో, ఆ ఆకాంక్షను బాటలో నడిచే సీనియర్ నాయకులందరినీ కూడా మరి వెలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక డైలాగ్ కొడుతూ ఉంటారు, నేను అందరినీ తొక్కుంటూ వచ్చినా అనేది మా కాంగ్రెస్ నాయకులని, సీనియర్ నాయకులను అందరినీ కూడా తొక్కుతున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా, అంటే కొంతమంది సీఎం పదవి కోసమే స్కెచ్ చేసుకొని మరి వస్తారు అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. ఎస్, డెఫినెట్గా నేను పదవి ఆ రోజు టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా నేనేదో పదవి ఆశించి రాలేదు. కాంగ్రెస్ లైను, కాంగ్రెస్ ప్రతిభ, కాంగ్రెస్లో ఉన్నటువంటి మొత్తం కూడా అన్నీ చూసుకొని నేను వచ్చాను తప్ప ఆ రోజు ఏదో పదవి కోసం రాలేదు అంటూ కూడా ఆయన చేసిన పరిస్థితి ఉంది. అనేక సార్లు అంటే 1984లో ఆయన ఇక్కడ కాంగ్రెస్లో చేరిన తర్వాత దాదాపు మంత్రిగా పనిచేశారు. అవకాశం వచ్చినప్పుడు దాదాపు కొన్నిసార్లు ఓడిపోయినప్పుడు కూడా పార్టీ కోసం, పార్టీ లైన్ కోసం పెద్ద ఎత్తున ఆయన కష్టపడ్డ పరిస్థితి ఉంది. దాదాపు ఈ 10 సంవత్సరాలు కూడా మరి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఆయన ఏదైతే 2000 నుంచి కూడా మరి అటు టీడీపీతో కొట్లాడిండు, అటు కేసీఆర్తో కొట్లాడిండు, ఇటు నారా చంద్రబాబు నాయుడుతో కొట్లాడిండు. వీళ్ళందరితో నేను కొట్లాడిన, ప్రస్తుతానికి నేను వాళ్ళందరితో కొట్లాడినందుకు నాకు ఈ బహుమతి ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కొంత భావోద్వేగానికి లోనైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ఇప్పుడున్నటువంటి సీనియర్ మంత్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎలగొట్టే ప్రయత్నం చేస్తాడు. సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా. సతీష్, జీవన్ రెడ్డి పార్టీ వీడే ముందర మాట్లాడినటువంటి మాటలకు పార్టీ నుంచి ఏమైనా సమాధానం వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి?
డెఫినెట్గా ఇప్పటికే కొంత అంటే కాంగ్రెస్లో ఒక ఇది నడుస్తుంది, అంటే కొత్త వర్సెస్ పాత అనేది ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కనబడుతుంది. అది బాహాటంగా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉందో ఆ టీంకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం దక్కుతున్నది అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ దాంట్లో మధు యాష్కి కావచ్చు, అలాగే గతంలో పార్టీని వీడిపోయినటువంటి పొన్నాల లక్ష్మే కావచ్చు, అలాగే సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ కోసం అంటే కాంగ్రెస్ అధికారం రావడం కోసం పెద్ద ఎత్తున కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. మధు యాష్కి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున కష్టపడ్డాడు. ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారు అని కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి. దాంతోపాటు రాజ్యసభ ఇస్తారు అనేది కూడా ఊహాగానాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావట్లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు, రేవంత్ రెడ్డి చెప్పు చేతలతో ఉండేటోళ్ళకు మాత్రమే పదవులు వస్తున్నాయి. ఇంకా నేను ఈ మొత్తం కూడా ఇదంతా భరించలేను, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను భరించలేను, నేను ఇంకా నీ పైన పోరాటం చేస్తానంటూ కూడా ఆయన మరి బదులిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఇంకా సీనియర్ నాయకులు కానీ ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా, ఎవరైనా ఆయనలాగా మాట్లాడే అవకాశాలు ఉంటాయా, మరి ముందు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు. ఎస్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.